కేంద్రంలో మూడోసారి అధికారం వచ్చింది. రాష్ట్రంలో ఊహించని మైలేజ్ వచ్చింది. మరి ఇంకెప్పుడు మాకు పదవులు అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఈసారైనా తమ తలరాత మారుతుందేమో అనుకున్న నేతలు కార్యకర్తలు ఆశలు ఆవిరవుతూ ఉండడంతో ఉసూరుమంటున్నారట. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ పుట్టెడు దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాయట కమలం శ్రేణులు. పైపైనే జోష్, లోపలంతా బాధేనా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మరి మాకేది ప్రతిఫలం అంటున్న కార్యకర్తలు. 2014 మొదలు మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడం దాకా కమలం కహానీ సక్సెస్ఫుల్ గా సాగుతూనే ఉంది. కశ్మీర్ టు కన్యాకుమారి టార్గెట్ గా ముందుకెళ్తున్న కాషాయ సేన మెల్లమెల్లగా లక్ష్యానికి చేరువవుతోంది. తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా మంచి ఓట్ షేర్ సాధించిన బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను గెలిచి సత్తా చాటింది. దీంతో ఇక అన్నీ శుభగడియలే అని మురిసిపోయారు కాషాయ నేతలు. రాష్ట్రంలో ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఎంతో మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే గత 2 టర్మ్లలో వచ్చినన్ని అవకాశాలు 3వ టర్మ్లో మాత్రం రాకపోవటం రాష్ట్ర నేతలను నిరాశపరుస్తోందట. ఈ 3 టర్మ్లలో కలిపి తెలంగాణ నుండి 3కి గవర్నర్ పదవులు కట్టబెట్టింది బీజేపీ హైకమాండ్. పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన వారిని ఎంపిక చేసి సముచిత స్థానం కల్పించింది. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావుకు తొలి విడతలో గవర్నర్ పదవి దక్కగా బండారు దత్తాత్రేయ సెకండ్ ఫేజ్ లో గవర్నర్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత మరో సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి కూడా గవర్నర్ గా అవకాశం లభించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి డాక్టర్ లక్ష్మణ్ కు ఎంపీగా రాజ్యసభ సభ్యత్వం దక్కింది. పార్టీలకు అతీతంగా ఇటీవల బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యకు సైతం పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆఖరికి రాష్ట్రపతి కోటాలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు కూడా పెద్దల సభలో కూర్చునే అవకాశం కల్పించారు. పేరున్న పెద్ద లీడర్లకు మినహాయించి సెకండ్ గ్రేడ్ నాయకత్వానికి మాత్రం సరైన అవకాశం దక్కటం లేదని బీజేపీ అధినాయకత్వంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 15,000 నామినేటెడ్ పోస్టులున్నా చాలా వరకు అవి భర్తీ కాలేదు. రైల్వే, బ్యాంక్, మెడికల్ సహా వివిధ రంగాల్లో జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ నేతలకు అవకాశం కల్పించాలన్నది లోకల్ కమలం నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కమిషన్ పోస్టులతో చైల్డ్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి నామినేటెడ్ పదవులపై తెలంగాణ బీజేపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిలో ఏదో ఒకటి దొరికితే ఎన్నికల్లో పడిన కష్టానికి తగిన గుర్తింపుగా అనుకోవచ్చని ఫీల్ అవుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇలా ఎవరి చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆ విషయంలో ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ గాని, ఇప్పుడు కాంగ్రెస్ గాని తమ ప్రభుత్వాల్లో కార్యకర్తలకి ఎన్నో కీలక నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టి తగిన న్యాయం చేశాయన్నది కమలం సేన చెబుతున్న లెక్క. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం తమకు పదవులిచ్చి గుర్తింపివ్వాలని కోరుకుంటోంది. అలాంటి కార్యకర్తలని రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ గుర్తించి అధిష్టానానికి పంపేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. మరి ఈ ముచ్చట హైకమాండ్ దాకా చేరుతుందో లేదో చూడాలి.